వైసీపీ నేతలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపాల ఏకిరి సంక్షేమ అభివృద్ధి చైర్మన్ నాగేశ్వర నాయుడు, సంబేపల్లి సింగల్ విండో చైర్మన్ వంగిమళ్ల శివప్రసాద్ రెడ్డి, బీజేపీ నాయకులు రేపన శివప్రసాదులు. వీరు సంబేపల్లి మండలం ప్రధాన రహదారిలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈరోజు సంబేపల్లి మండల కేంద్రంలో ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం దగ్గర పులివెందుల్లో అయితేనేది, ఒంటిమిట్టలో అయితేనేది తెలుగుదేశం పార్టీ జడ్పీటీ సభ్యులు ఘన విజయం సాధించారు. పెద్దల నాగేశ్వర నాయుడు చెప్పినట్టు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే కడప జిల్లా కానీ అన్నమయ్య జిల్లా కానీ ఏ విధంగా ఫలితం ఉంటుంది అనేది ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రజల మనసులు గెలుచుకొని ఏ విధంగా ఘన విజయం సాధించేందుకు ఉదాహరణ. రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా ఇదే విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినట్టయితే కనుక ఖచ్చితంగా 100% అన్ని స్థానాలు మేము కైవసం చేసుకుంటామని తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు ఒంటిమిట్ట పులివెందుల తీసుకున్నట్టయితే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, లోకల్గా గౌరవ మంత్రివర్యుల ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఈ అభివృద్ధి పనుల విషయానికి వస్తే ఎన్నో విధంగా జరుగుతున్నాయి. ఇప్పుడు మనకు రాయచోటి నియోజకవర్గానికి వస్తే కాలువలు, హంద్రీనివా కాలువలు కానీ, జరికోన ప్రాజెక్టు కానీ, అదేవిధంగా శ్రీనివాసపురం రిజర్వాయర్ కానీ, వెల్లిగల్లు ప్రాజెక్టు కానీ, మిగతా ఇరిగేషన్ పనులు కానీ అన్నీ, ఇంకా రోడ్లు, నీటి సౌకర్యము, బోర్లు, ఎక్కడైనా కరువు ఉన్నట్టయితే బోర్లు, ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇవన్నీ కూడా ప్రజలు, కడప జిల్లా ప్రజలు, అన్నమయ్య జిల్లా ప్రజలు ఇవన్నీ కూడా వాళ్ళ మనసులో పెట్టుకొని నిన్న ఆ ఫలితమే నిన్న ఓట్లు ఈరోజు ఫలితమని మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా సంక్షేమ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఇంటికి, ప్రతి పేదవానికి, ప్రతి మహిళలకు ఎన్నో మేలు జరుగుతున్నాయి. దాంట్లో తల్లికి వందనం అయితేంది, అన్నదాత సుఖీభవ అయితేంది, ఇంటింటికి వృద్ధాప్య వితంతు పెన్షన్లు అయితేంది, 1వ తేదీ ప్రభుత్వ ఉద్యోగాల జీతాలు అయితేంది, ప్రతి ఒక్కటి సూపర్ 6లో భాగంగా ఆయన ఏం చెప్పాడో ప్రతి ఒక్కటి నెరవేర్చుకున్న మహానాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తున్నా. అదేవిధంగా లోకల్గా రాయచోటి నియోజకవర్గంలో కూడా రాంప్రసాద్ రెడ్డి గారు మంత్రివర్యులు ఎంతో కష్టపడి ప్రతి నిమిషం అనునిత్యం ప్రజల్లో నిరంతరంగా ఉంటూ ఆయన అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా సంబేపల్లి మండల విషయానికి వస్తే ఇక్కడ బీసీ ఓటర్లు ఎక్కువ. దానిలో కూడా పాలయేకరికి సంబంధించినటువంటి, నాయన వారికి సంబంధించినటువంటి ఎంతోమంది బీసీ వెనకబడిన తరగతులు ఉన్నారు, వెనకబడిన ప్రజలు ఇంకా ఉన్నారు. దాటు అన్నమయ్య జిల్లాలో, కడప జిల్లాలో, రాయలసీమ ప్రాంతంలో ఒక మంచి నాయకుడిని గత 30-40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ప్రాణంగా పోరాడుతున్నటువంటి వ్యక్తి నాగేశ్వర నాయుడు గారు. ఆయన సేవలు గుర్తించి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు కానీ అందరూ కూడా ఆయనకు ఒక మంచి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవి ఇవ్వడం అనేది సంబేపల్లెకు గర్వకారణము, రాయచోటి తాలూకు గర్వకారణం నేను తెలియజేసుకుంటూ